ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చిన సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారని చింతూరు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ అన్నారు. కొందరి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చింతూరు మండలం చట్టి గ్రామ పంచాయతీ యందు వైసీపీ పార్టీ అండదండలతో రిజర్వ్ ఫారెస్ట్లో ఇసుక డంపింగ్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఇసుకని పంపిస్తున్నారు. దీనిపై అధికారులు మిన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇసుకని డంపు చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులో వచ్చే విధంగా అధికారులు ప్రయత్నించాలని, అలాగే ఇటుక బట్టీల పేర్లతో అనేకమైన అక్రమాలు పాల్పడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అధికారులు అండదండలతో ఇసుకను రవాణా చేస్తున్నారు. కాబట్టి దీనిపై అధికారులు స్పందించి ఈ ఇసుకను సీజ్ చేసి సామాన్య ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కలను సహకారం చేయాలని తెలియజేస్తున్నాను. ఎండి జహంగీర్, చింతూరు, టీడీపీ.